హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు మనం టీజీ బీఈడికి సంబంధించిన టీజీ ఎడ్సెట్ అనేది ఉంది కదా, దాంట్లో ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ కోసం మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇప్పుడు అయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి స్టేజ్ అనమాట. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు వెబ్సైట్ లోపల మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయడంతో మనం లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో అనే వీడియో కూడా మనం ఫర్దర్గా చేస్తాం. అది సర్వర్ వల్ల వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం లేదు. ఒక 2-3 సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు అనమాట, వెబ్సైట్ లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి రావట్లేదు అని. అంటే అది సర్వర్ ఇష్యూ ఉంది అనమాట. నేను నిన్న నుంచి ట్రై చేస్తున్నాను. వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో మీకు వీడియో చేద్దామంటే అది రావట్లేదు సర్వర్ ప్రాబ్లం వల్ల. వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి అయితే అందుబాటులో ఉంచుతాను అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు చాలా మంది ఇంతకుముందు వీడియోల కింద, అసలు వేరే వీడియోల కింద చాలా మంది అయితే కామెంట్స్ అయితే అడగడం జరిగింది. ఈ వీడియోలో అన్ని డౌట్లకు సంబంధించిన క్లారిటీ వీడియో అయితే ఈ వీడియోలో ఉంటుంది అనమాట. ఫస్ట్గా చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఏం చేయాలి? ఇక్కడ ఉంది కదా మనకు ఒక మార్క్ చేస్తుంది. ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మనం ఏం చేయాలి ఇక్కడ ఆలోచించినట్లయితే, ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి సెకండ్ ఫేజ్లో అవకాశం అయితే ఉంటుంది. మీరేం టెన్షన్ పడకండి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకి మొన్న రిజల్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఈ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతే సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుందన్నమాట. ఎవరైతే ఎంట్రన్స్ రాసిన తర్వాత క్వాలిఫై కాలేరో వాళ్ళు, ఇక్కడ ఉంది కదా మనము సెకండ్ విషయం చూస్తున్నట్లయితే, ఎవరైతే ఎంట్రన్స్ రాసిన తర్వాత మీరు ఎంట్రన్స్ లోపల క్వాలిఫై కాలేరో వాళ్ళు మనము మేనేజ్మెంట్ కోటా ద్వారా మనము బీఈడ్ అయితే చేయొచ్చు అనమాట. బీఈడ్లో ఒక్కొక్క కాలేజీలో ఒక విధంగా ఫీజు అయితే ఉంటుంది మేనేజ్మెంట్ కోటాకి. మాకు తెలిసిన మా డిస్టిక్ లోపల కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో అయితే నెక్స్ట్ ఇయర్, ఇంతకుముందు మా ఫ్రెండ్ ఒకరు మేనేజ్మెంట్ లోపల చేస్తున్నాడు అనమాట బీఈడి. ఆయనకు ఫీజు వచ్చేసరికి 2 yearsకి 60,000 అన్నాను అనమాట. అది ఎక్స్ట్రా ఖర్చులు అవి ఇవి అనుకుంటా ఇంచుమించు 2 years కలిపి ఒక 1 lakh అయితే సింపుల్గా అయిపోతుంది. మినిమం 1 lakh అనమాట. ఎవరైతే చేయాలనుకుంటారో ఖచ్చితంగా డబ్బుల విషయాన్ని ఆలోచించుకొని మేనేజ్మెంట్ కోర్టులో చేసేయండి. మినిమం ఒక 1 lakh అయితే పక్కా అయిపోతాయని చెప్పారనమాట. ఇంకా టాపిక్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే, బీఈడి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఈడి వరకు రిజిస్ట్రేషన్ చేసే డేట్ ఎక్స్టెండ్ చేస్తారా లేదా అంటే, వాళ్ళకు ఇప్పుడు డేట్ అయితే ఎక్స్టెండ్ ఏం చేయరు. కాకపోతే మనకు సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఎవరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసిన తర్వాత వాళ్ళకు అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ ఉంటే మనం ఇక్కడ బీఈడ్లో జాయిన్ కావచ్చు అనమాట. చాలా మంది అయితే అడిగారు అనమాట ఈ క్వశ్చన్ లాస్ట్. ఎందుకంటే చాలా మంది నా సబ్స్క్రైబర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎస్పెషల్లీ అడగడం ద్వారా ఈ వీడియోలో ఈ టాపిక్ అయితే చెప్తున్నాను అనమాట. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు బీఈడీ చేద్దాం అనుకుంటే మీ అన్ని సెమ్ క్లియర్ ఉంటే మీరు బీఈడ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సర్వర్ అయితే బిజీగా ఉంది, వెబ్సైట్స్ అవన్నీ పెట్టడానికి వస్తలేదు. ఎవరైతే ట్రై చేస్తారో, ఆల్రెడీ నిన్న రిజల్ట్ వచ్చింది కదా, రిజల్ట్ చూసిన తర్వాత అంబేద్కర్ ఓపెన్ చదువుకున్నటువంటి డిగ్రీ వాళ్ళు అయితే సెకండ్ ఫేజ్ అయితే పక్కా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ ఫేజ్ అనేది ఓకే, ఇప్పుడు అయితే టైం అయిపోయింది కదా, ఫస్ట్ ఫేజ్లో అయితే ఛాన్స్ ఉండదు. ఇంకా చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, హాస్టల్ ఉంటుందా బీఈడీలో జాయిన్ అయినప్పుడు, హాస్టల్ ఉంటుందా లేదా అని అడిగారు అనమాట. హాస్టల్ అనేది మనకు క్యాంపస్లో అయితే పక్కా ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్లో కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. మన తెలంగాణలో చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఎక్కువ మట్టుకు బీఈడీ కాలేజెస్ ఓన్లీ గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ కాకుండా ఎక్కువ మట్టుకు అయితే క్యాంపస్లో తక్కువ 3 ఉన్నాయి, గవర్నమెంట్లో 4 ఉన్నాయి. మొత్తంగా ప్రైవేట్ కాలేజీలు మాత్రమే ఎక్కువ ఉన్నాయి అనమాట. ప్రైవేట్ కాలేజీలు చాలా ఎక్కువ ఉన్నాయి. పోయినసారి ఉన్న కాలేజీలు కూడా ఇప్పుడు లేవు. చాలా కాలేజీలు అయితే తీసేశారు స్ట్రెంత్ లేక. కాబట్టి చాలా లిస్ట్ కూడా తక్కువ ఉంది. మీరు కాంపిటీషన్ అయితే హెవీగా ఉందన్నమాట. మీరు జాగ్రత్తగా మంచిగా ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. నేను ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో కూడా వీడియో చేస్తాను. ఎందుకంటే సర్వర్ ఇష్యూ వల్ల అది వెబ్సైట్ ఓపెన్ కావట్లేదు కాబట్టి వీడియో చేయట్లేదు. ఇంకా చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాలా లేకపోతే వెళ్ళకుంటే ఎట్లా, అసలు వెళ్ళకుండా చేయడానికి అవకాశం ఉందా లేదా అని అడుగుతున్నారు. చాలా మంది వెళ్ళకుండా చేయాలంటే మీరు ప్రైవేట్ కాలేజ్లో చేయడానికి ప్రిఫరెన్స్ అనమాట. మాక్సిమం ప్రైవేట్ కాలేజ్లో చేయడానికి ట్రై చేయండి. అక్కడ మేనేజ్మెంట్తో మీరు మాకు ఇలా వీలుగా సార్ కొంచెం మేనేజ్ చేయండి అని అలా మీరు రిక్వెస్ట్ పూర్వకంగా వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదైనా సజెషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా ఆప్షన్ అయితే ఉంటుంది, మీరు ఖచ్చితంగా అక్కడ ట్రై చేయండి. బీఈడీలో చాలా మందికి ఇంకో డౌట్ ఏంటంటే, ఎన్ని కాలేజీలు పెట్టుకుంటే మనకు ఆప్షన్ వస్తుంది అంటే, మీ ర్యాంకుని మీ కేటగిరీని బట్టి డిసైడ్ చేస్తారు. తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మార్క్స్ వస్తే రావడానికి ఈజీగా వస్తుంది. తక్కువ మార్క్స్ వస్తే కొంచెం ఎక్కువ ప్రియారిటీ ఉండదు అనమాట. కాబట్టి తక్కువ మార్క్స్ ఎవరైతే వచ్చాయో, ఎక్కువ ర్యాంక్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఎక్కువ కాలేజీలు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓన్లీ గవర్నమెంట్ ప్రైవేట్ అన్ని కాదు, అన్ని పెట్టుకోండి. మీరు ఓన్లీ గవర్నమెంట్ పెట్టుకుంటా, నేను ఓన్లీ క్యాంపస్ పెట్టుకుంటా వస్తుంటే మీకు ర్యాంక్ అంత మంచి ర్యాంక్ ఉంటే మీకు వస్తుంది. కానీ ర్యాంక్ అంత మంచిగా లేదనుకోండి, ఖచ్చితంగా ప్రైవేట్ కూడా పెట్టండి. ప్రైవేట్ కాలేజీలో ఎక్కువగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాంపిటీషన్ అయితే హెవీగా ఉంది కాబట్టి మీరు అన్ని మీకు సరౌండింగ్లో ఉన్న కాలేజీలు మీరు చేయగలిగినటువంటి వీరున్న కాలేజీలు అన్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.